కర్నూలు జిల్లాలో మాధవనగర్లో ఉన్న నారాయణ బ్రాంచ్ పాఠశాలలో ప్రమాదం జరిగింది. తరగతి గదిలో సీలింగ్ పెచ్చులు ఊడి ఫ్యాన్ కింద పడడంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. 7వ తరగతి ఏ టెక్నో విద్యార్థి సాయి చరణ్కి తీవ్ర గాయాలవగా అతను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని పీడీఎస్యూ నేతలు ఆరోపిస్తూ బాధ్యులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో వార్షిక జ్ఞాన మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలనతో సభలను ప్రారంభించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తాత్విక జ్ఞానం ద్వారా మానవుడిలో జ్ఞాన నేత్రం తెచ్చుకుంటుందని అన్నారు. త్రయీ సాధన ద్వారా మానసిక స్థిరత్వం, ధైర్యం, సుఖమయమైన జీవన విధానం సాధ్యమవుతుందని తెలిపారు. రామచంద్రపురం కార్మికుల జీవితాలు వెలుగులు నింపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. ఏపీ భవన నిర్మాణ సమైక్య నాయకులు మంత్రి క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. కార్మికుల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్మికులకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరణతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లా గంజాయి అక్రమ వ్యాపారం రవాణా కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను పోతలపట్టు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై వివిధ పోలీస్ సెషన్లో 9 గంజాయి కేసులు, అలాగే 3 గేమింగ్ యాక్ట్ కేసులు నమోదయ్యున్నాయి. అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా కొనసాగుతూ ఉండగా డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో మోహన్ బాబును అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి గంజాయి తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిపై త్వరలో పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ హై స్కూల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఆదేశాల మేరకు ఎస్ఐ నాగప్ప నాయక్ నేతృత్వంలో 4 టీంలు తనిఖీలు చేపట్టాయి. మొత్తం 16 దుకాణాలు పరిశీలించగా 9 దుకాణాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు లభ్యమయ్యాయి. విద్యార్థులకు గుట్కా, సిగరెట్లు విక్రయించవద్దని దుకాణ యాజమానులను హెచ్చరించిన పోలీసులు సంబంధిత యాజమానులను చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి చట్టపరమైన చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో శ్రీనగర్ సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ 2వ గేటు ముందు కాంట్రాక్ట్ కార్మికులు నిరసనకు దిగారు. యాజమాన్యం మారినప్పటి నుంచి జీతాలు పెంచకుండా పనులు చేయించుకుంటున్నారని ఆరోపిస్తూ తమ వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల ఆందోళనతో ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ ఉప్పల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకుంది. ఢిల్లీ సమీప నోయిడా నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న 3.50 లక్షల విలువైన నాన్ డ్యూటీ పేడ్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. కారుతో పాటు 84 ఢిల్లీ మద్యం బాటిలు, 63 రెడ్ లేబుల్ జానీ వాకర్ బాటిళ్లను సీజ్ చేశారు. ఈ కేసులో డ్రైవర్ ఆదిత్య ప్రసాద్, ఉప్పలవాసి గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిలు, కారు, సెల్ ఫోన్ను ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు. హైదరాబాద్ కీసరగట్టు శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పుష్కరించుకొని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మక్కిలినేని మను చౌదరి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి కీసరగట్టును సందర్శించిన కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పార్కింగ్, అలాగే కొబ్బరికాయలు, పూజా సామాగ్రి ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం అబ్బవరం క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే కోడూరు నుంచి కన్యతీర్థానికి వెళ్లే టూరిస్టు బస్సు అబ్బవరం క్రాస్ దగ్గర బోల్తా పడింది. బస్సులో 40 మంది ఉన్నారు. అందులో 10 మంది గాయపడ్డారు. క్షతగాతులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీఎస్డీపీ వృద్ధి, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, అలాగే 2026-27 కేంద్ర ప్రాయోజిత పథకాల కార్యాచరణపై ఈ సమీక్ష జరిగింది. రియల్ టైం గవర్నెన్స్, ఏఐ టూల్స్ వినియోగం, నైపుణ్యాభివృద్ధి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రాష్ట్ర శాంతి భద్రతల అంశాలపై ఈ చర్చలు జరిగాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి కమ్మపాలెం గ్రామానికి 68.5 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణ శిలాఫలకాన్ని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆవిష్కరించారు.
జలందంకి మండలం పంచాయతీ పరిధిలోని ఈ రోడ్డు గ్రామాభివృద్ధిలో చారిత్రాత్మక ముందడుగు నిలిచింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో గ్రామీణ రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. గ్రామాలు అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా సమితి నిరుద్యోగ సమస్యలపై అఖిల భారత యువజన సమైక్య ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల హామీల ప్రకారం ఖాళీ పోస్టుల భర్తీ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, యువత శిక్షణ వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్ విమర్శించారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సీతారాంపురం నార్త్ టోల్ దగ్గర ప్రైవేట్ అంబులెన్స్ అదుపు తప్పి బైక్ ఆటోని ఢీకొట్టడంతో పిప్పిళ్ళ దుర్గా మృతి, అలాగే 4 గాయపడ్డారు. స్థానికులు అలాగే డ్రైవర్ మద్యం మత్తులో ఉండారని గుర్తించి దేహశుద్ధి చేశారు. గాయపడ్డ వారిని నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు గడ్డ నుంచే తెలంగాణ రాజకీయాలను శాసించే రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ప్రజల కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లక్ష్మీపేటలోని డబెల్ నంది ఆశ్రమంలో శివస్వామి పూజ ఘనంగా జరిగింది. స్వామివారికి ఈరోజు అమ్మవారి రూపంలో పూలమాలలు, నైవేద్యాలతో ప్రత్యేక పూజ నిర్వహించగా భక్తుల శ్రద్ధతో శివభక్తి మారుమోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. వందలాది మంది భక్తులు శివమాల ధరించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.